నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ టు ది పాయింట్. నేను శిరీష. మనం నడుచుకుంటూ వెళ్తూ ఉండగా రోడ్డుపై అనుకోకుండా డబ్బు దొరుకుతుంది. అందరికీ ఇలా జరగదు, కొందరికి ఎప్పుడో ఒకసారి ఇలా అవుతూ ఉంటుంది. రోడ్డున పడిన డబ్బులు కనిపిస్తే నేను తీసుకోవచ్చా లేదా, తీసుకొని ఖర్చు పెట్టుకోవచ్చా, ఇలా ఎన్నో ఆలోచనలు మనసులో అయితే మెదులుతాయి. అయితే రోడ్డుపై డబ్బులు దొరికితే ఎలా ఉంటుంది, ఆధ్యాత్మికంగా దీని గురించి ఏం చెబుతున్నారు నిపుణులు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. రోడ్డుపై మనీ కనిపిస్తే కొంతమంది వెంటనే తీసి అది ఎవరిదై ఉంటుందా అని చుట్టూ చూస్తారు. ఎవరైనా మనీ కోసం వెతుక్కుంటూ ఉంటే వారికి ఆ డబ్బుని ఇచ్చేస్తారు. అదే ఎవరూ లేకపోతే ఆ మనీ వారే తీసుకుంటారు. నిజానికి ఇలా మనీ కనిపించడం ఓ సిగ్నల్ అని జ్యోతిష నిపుణులు అయితే చెబుతున్నారు. హిందూ మతం ప్రకారం డబ్బును లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్డుపై దొరికిన డబ్బును చూసి చూడనట్లు వ్యవహరించడం లక్ష్మీదేవికి అవమానంగా చెబుతున్నారు. అందుకే వీధిన పడిన డబ్బును అగౌరవపరచకూడదని అంటారు. మీరు రోడ్డుపై దొరికిన డబ్బును వీలైనంత వరకు సరైన వ్యక్తికి బదిలీ చేయడానికైతే ప్రయత్నించాలి. అంటే మీకు దొరికినప్పుడు చుట్టుపక్కల ఎవరిది అని వీలైతే కనుక ఆరా తీసి వారి డబ్బును వారికి అందించేటట్టయితే అలా అయినా ప్రయత్నించాలి. మరి అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి, ఒకవేళ ఆ డబ్బు ఎవరిది కాదు అని మీకు తెలిసినప్పుడు మీరు ఏం చేయాలి? మీరు రోడ్డుపై డబ్బును చూసినప్పుడు రెండు వేర్వేరు అర్థాలు ఉన్నాయి. ఒకటి, మీరు ఇంటి నుంచి బయలుదేరినప్పుడు మనీ కనిపించటం. రెండు, మీరు ఇంటికి వచ్చేటప్పుడు మనీ దొరకటం. ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీకు డబ్బు కనిపిస్తే దానిని మీ కార్యాలయంలో ఉంచండి లేదా ఆలయానికి విరాళంగా ఇవ్వండి. అంటే దేవుడు హిందీలో కూడా వేయచ్చు, చాలామంది అదే పని చేస్తుంటారు. కానీ ఆ డబ్బును ఎప్పుడు ఖర్చు అయితే చేయొద్దు. మీరు పని చేసుకొని ఇంటికి వచ్చేటప్పుడు లేదా మరేదైనా ముఖ్యమైన పని నుంచి వచ్చేటప్పుడు మీకు డబ్బు దొరికితే దానిని ఆదర్శంగా మీ దగ్గరే ఉంచుకోండి. అయితే మీరు ఈ డబ్బు సంపాదించలేదనైతే ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. దానిని మీరు దాచిపెట్టుకోవాలి. దానివల్ల మీకు ఆర్థిక వృద్ధి జరుగుతుందని గుర్తుంచుకోవాలి. మీరు కావాలనుకుంటే దొరికిన డబ్బును డైరీలో లేదా ఎన్వలప్లో ఉంచుకోవచ్చు. సాధారణంగా జ్యోతిష్యం ప్రకారం ఎవరైనా వీధిలో డబ్బును చూస్తే అది చాలా మంచి సంకేతంగా అయితే పరిగణిస్తారు. ఎందుకంటే జ్యోతిష శాస్త్రంలో డబ్బును లక్ష్మీదేవికి మరో రూపంగా పరిగణిస్తారు. కాబట్టి ధనం లభించినప్పుడు లక్ష్మీ తల్లి అనుగ్రహిస్తోందని తెలుసుకోవాలి. తద్వారా మీ జీవితంలో ఆర్థిక సమస్యలు అతి త్వరలో పరిష్కారం అవుతాయి. సో డబ్బు దొరికినప్పుడు ఈ విధంగా వాడాలంటే మన రెండు మార్గాలుగా చెప్పారు కదా, ఈ విధంగా చేస్తే కనుక మంచి జరుగుతుంది అని జ్యోతిష శాస్త్ర నిపుణులు అయితే చెబుతున్నారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ స్టే ట్యూన్డ్ టు హెచ్ఎం టీవీ డిజిటల్.